హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీనాక్షి వంటశాల. నేను ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నానండి. మంచిగా స్పైసీగా ఇట్లా గ్రేవీగా చేస్తున్నాను. ఎలా చేయాలో చూపిస్తున్నాను. నేనైతే 1 kg చికెన్ తీసుకొచ్చుకున్నాను. దానికి సరిపడా పెద్దగా ఉల్లిగడ్డలు, 4 టమాటోస్, ఒక 4 లవంగాలు వేసి అయితే గ్రైండ్ చేసుకుంటున్నాను. మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలండి. ఇలా ప్యూరీగా వస్తుంది. ఇది అయితే పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇట్లా స్మూత్గా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. మీరు కావాల్సిన కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. నేను ఇట్లా బిర్యానీ గంజులాగా ఇలా పెట్టేసేసి ఆయిల్ వేసేసి కాస్త హోల్ గరం మసాలా అయితే వేసాను. నెక్స్ట్ ఇలా చికెన్ అయితే ఇలా కలిపెట్టుకున్నాను చూడండి. సో ఫ్రెష్గా కడిగేసుకున్న చికెన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి అయితే ఇవన్నీ వేసి అయితే కలిపి పెట్టుకున్నాను. నేను ఈ కారపొడి తోటకాయ వాడుతున్నానండి. తోటకాయ కారపొడి వేయడం వలన గ్రేవీ చక్కగా వస్తుంది, రెడ్డిష్ వస్తుంది, స్పైస్ తక్కువ ఉంటుంది, కారం ఘాటు తక్కువ ఉంటుంది, మనకి కలర్ గ్రేవీ మంచిగా వస్తుంది. సో నేను అందుకే అది కాస్త అదైతే యూజ్ చేసేసాను. సో నెక్స్ట్ అయితే ఈ ప్యూరీస్ కాస్త ఆయిల్ వేడయ్యాక నేను ఈ టమాటో అండ్ ఆనియన్ ప్యూరీ అయితే ఇలా వేసేసుకున్నాను. ఇది కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. సో చికెన్కి సరిపడా సాల్ట్ అయితే నేను అందులోనే వేసేసుకున్నాను. సో దీనికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుందాము. టమాటో ప్యూరీకి సరిపడా కాస్త చిటికడ సాల్ట్ వేసేసుకుంటే ఆ సాల్ట్ ద్వారా కాస్త ఇది ఈవెన్గా ఫ్రై అయ్యి మంచిగా చక్కగా కుక్ అవుతుంది. సో ఇట్లా లైట్ గోల్డెన్ ఇట్లా బ్రౌనిష్ కలర్గా అయితే రావాలండి. ఇట్లా కాస్త ఫ్రై అయ్యి ఆయిల్ పైనకు వచ్చిందంటే మనకి ఇది గ్రేవీ ఫ్రై అయినట్లు. సో అది కాస్త ఉడికిన తర్వాత నేను ఫ్రెష్గా ఇందాకనే మా ఊరికైతే వెళ్ళేసి వచ్చాము, విలేజ్కి. సో అక్కడ ఫ్రెష్ పుదీనా అయితే తీసుకొచ్చుకున్నాను. సో పుదీనా అయితే వేసాను నేను. ఇది కాస్త పోపులోనే వేయాలి. పోపులో వేస్తే ఏంటంటే ఆ స్మెల్, పుదీనాకి ఉన్న ఘాటు స్మెల్ అనేది పోతుంది. సో నేను కాస్త సాల్ట్ అయితే వేసుకున్నాను, ఇందాక వేసుకోలేదు, ఇప్పుడైతే వేసేసుకున్నాను. ఇది కాస్త ఫ్రై అవ్వాలి. చూడండి, ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా, పుదీనా కూడా కాస్త మగ్గినట్లయింది. సో నెక్స్ట్ నేను కలిపేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇలా వేసేసుకుంటున్నాను. వేసేసుకొని కాస్త కలిపేసేసుకోవాలి నీట్గా, ఈవెన్గా అడుగు భాగం నుండి కలిపేసేసుకోవాలి. లేదంటే ఇలా మాడిపోయినట్లు అవుతుందండి. ఈవెన్గా కలిపేసేసుకుంటే మనకు చికెన్ ఈవెన్గా కుక్ అవుతుంది. సో అందుకే నేను ఇది వెడల్పు పాటి గంజి అయితే పెట్టుకున్నాను, బిర్యానీ గంజు, ఇలా కలపడానికి కంఫర్టబుల్గా ఉంటుంది అనేసి. చూడండి, ఇలా ఈవెన్గా కలిపేయాలి. మీరు వాటర్ వేసుకుంటే మాత్రం ఇప్పుడే వేయొద్దండి. చాలామంది వెంటనే వాటర్ వేసేస్తారు ఇలా వేసేసి, కాకపోతే అట్లా వేయొద్దు. ఇది కాస్త మగ్గినట్లు అవ్వాలి. మగ్గినట్లయి కాస్త మంచిగా ఇట్లా కాస్త ఆయిల్ ఇట్లా పైనకు వచ్చిన తర్వాత కాస్త నీట్గా కుక్ అయిన తర్వాత మనం ఆయిల్ వేసేసుకుంటే ఆ టేస్ట్ వేరే బాగుంటుందండి. లేదు అనేసి మనం ఇప్పుడే వేసేసి ఆయిల్ వేసేసి అంత చికెన్ పచ్చి పచ్చిగా వస్తుంది. కాస్త కుక్ అవ్వాలి. చూడండి, కాస్త కుక్ అయినట్లయింది. నేనైతే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసుకున్నాను. కొత్తిమీర ఇంకా పుదీనా కూడా వేసేసుకున్నాను. వేసేసుకొని కాస్త కలిపేసేసుకోవాలి. ఇలా కలిపేసేసుకుంటే మనకు చికెన్ కర్రీ రెడీ అండి. చాలా చాలా బాగుంది. కలర్ కూడా చక్కగా వచ్చింది, గ్రేవీ కూడా చక్కగా వచ్చింది. చూడండి, అసలు స్పైసే లేదండి కర్రీ, ఇంత బాగుందో. సో యమ్మీ చికెన్ రెడీ.